సేవకులారా సువార్తికులారా దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి నా గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాగ్దానం కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా వాక్కిది. ఆయన మాట చెప్తున్నది, నీ కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే ఆయన కృప, ఆయన రక్షణ కొరకు నమ్మకంగా ఉన్నాను, ఆశీర్వాదంలో ఉన్నాను, హర్షించుచున్నాను. ఈ అనేక రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గొప్ప మర్మాలు ఉన్నాయి. అయితే ఈరోజు చెప్పే మాట, రక్షించబడిన నేనైతే దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అని ఉన్నా నేను మరి దారి తప్పి పడిపోయి ఉన్నానేమో. నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆ ముందున్నవారు దారి తప్పినట్టే కదా. దావీదు అంటున్నాడు, నేనైతే యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే నేనైతే అని దావీదు అంటున్నాడంటే సేవకులమైన మనము, క్రైస్తవులమే మనము, హిందువులు ఎవరైనా కానీ మనము ఏమై ఉన్నాము, దానికి ఆపోజిట్ అనగా ఆయన ఆశీర్వదించబడుతున్నాడంటే మనం ఆశీర్వాదాలు కోల్పోతున్నామేమో, రక్షణ కోల్పోతున్నామేమో, రక్షణ నుండి పడిపోతున్నామేమో, మన నడతలు పడిపోతున్నాయేమో, మన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామేమో. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుందామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆశీర్వాదం ఉట్టిగా రమ్మంటే రాదు. మన ఆశీర్వాదం రక్షణలోంచి తొలగిపోతే ఆశీర్వాదం కూడా తొలగిపోద్ది. ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క బైబిల్ని ఎంతసేపు ఉంచుకోగలమండి నెత్తి మీద? 1 సెకండ్ 2 సెకండ్ తీసి అది ఎంతసేపు ఉంటుందంటే కొంతసేపే. అయితే ఈ శ్రమ కూడా, ఈ యొక్క ఇబ్బంది కూడా కొంతసేపే ఉంటుందండి. ఆశీర్వాదాన్ని మనం కోల్పోకుండా ఉండాలి అంటే, ఆశీర్వాదాన్ని దీవెన పొందుకోవాలంటే మొదటిగా నేను పడిపోవద్దు. ఎక్కడ పడిపోవద్దు అంటే రక్షణ నుండి పడిపోకూడదు. ఈరోజు నేను చూస్తూ ఉంటాను, నేను చాలాసార్లు చెప్పిన మాటే, నేను సేవ చేస్తూ దేవుని పని చేస్తూ నా సొంతంగా స్కూల్ పిల్లలను నడుపుతూ ఉంటాను, ఆటో నడుపుతూ ఉంటానని మీకు తెలియజేశాను. అయితే చాలామంది సేవకురాళ్ళు అలాగే దేవుని మందిరానికి వెళ్ళేవారు మంచిగా మాట్లాడుతూ ప్రైజ్లాడని అందరూ మాట్లాడుతూ ఎదరో ఒక ఫోన్ ఏమో ప్రైజ్లాడు చెప్తున్నారు, ఒక ఫోన్ ఏమో పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. అంటే రక్షణ చూడండి. ప్రైజ్లాడన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగి సైలెంట్గా ఉంటాను. అటు తర్వాత కొంచెంసేపటికి వ్యర్థమైన మాటలు వారి నోటిలోంచే వస్తున్నాయి. రక్షణ కోల్పోతున్నాం చూడండి. రక్షణలో మనం కాలు జారునట్టుగా నోటి మాట జారునట్టుగా అంటే మన రక్షణ ఎంతవరకు ఉంది? జాగ్రత్త ప్రియ సహోదరులారా, మనం రక్షించబడి అనేక మందిని వెలిగించేవారుగా ఉండాలి. మనం రక్షించబడి అనేక జ్యోతులను వెలిగించేవారుగా ఉండాలి. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, కానీ దేవుని చిత్తమైతే మరొక వాక్యంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే కన్నికలు, ఏ కన్నికలు? దివిటీలు పట్టుకున్న కన్నికలు, దేవుణ్ణి చూడాలన్న కనికలు. మరి నేను ఆత్మీయంగా ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను. జ్యోతులు ఆరకుండా నిత్యము వెలిగించబడాలని అనుకున్నా, కానీ ఆరిపోతుంది వెలిగిస్తున్నాను. మరి మీరు కూడా అలా ఉన్నారేమో. ఒకవేళ లేకపోతే దేవుని స్తోత్రం, దేవుడు మనందరినీ నిత్యము వెలిగేవారుగా, రక్షణలో పడిపోకుండా, రక్షణలో ఉండి దేవుని నామాన్ని మహింపరిచేవారుగా, రక్షణ నుండి దూరం అవ్వకుండా ఉండాలని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రం. అవునయ్యా, బాప్తిజం తీసుకున్నాం, బల్లారాధనలో చేయివేస్తున్నాం, కానీ నా ప్రవర్తనలు మాత్రం సరైనవి లేవు, నా యొక్క ఆలోచనలు సరిగ్గా లేవు, నేను ఎదుటి వారిని ప్రేమించే స్థితిలో లేవు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండే స్థితిలో మేము లేము అని నేనైతే ఒప్పుకుంటున్నానయ్యా. ఎందుకంటే దావీదు తన సాక్ష్యాన్ని వివరించాడు. నేనైతే
నేనైతే దేవుని కృపను పొందుకోవాలని ఆశపడుతున్నాను అన్నావు నా తండ్రి. మరి నేను కూడా పొందుకోవాలన్న ఆశను ఆలోచన నాకు కలగజేయండి. ఎందుకంటే నీకు దూరంగా ఉండి ఏమీ చేయలేం కనుక నీ రక్షణలో ఉండి మేము అన్నీ పొందుకొని ఆ వెలుగుని అనేక మందికి వెలిగించే జ్యోతుల వల్ల మేము ఉండడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.